వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2025 సంవత్సరంలో మహిళలకి, వివిధ రాశుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది, ఎంత మంచి జరగబోతోంది, ఎంత చెడు జరగబోతోంది, దానికి ఏం పరిహారాలు చేసుకుంటే వచ్చే సంవత్సరం అంతా మనం హాయిగా గడపచ్చు, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అన్నీ కూడాను 12 రాశులకు సంబంధించి ఈ 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతున్నటువంటి విషయాల గురించి తెలియజేసుకుంటున్నాం. చాలామంది ఆక్షేపణ చేసేటువంటి విషయం ఏంటంటే, రాశుల ఫలితాలు అనేటువంటివి ఉగాది నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు కదా చెప్పాల్సింది, మరి కొత్త సిస్టమ్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటున్నారు. అంటే మనకు ఒకటి చెప్పబడి ఉంది, ప్రపంచమంతా కోడై ఒక విషయం మీద ఒకే అభిప్రాయానికి వస్తే అది శాస్త్రము ధర్మబద్ధమై కూర్చుంటుంది. కాబట్టి ప్రపంచమంతా న్యూ ఇయర్గా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. కాబట్టి మనం కూడా ఆంగ్ల నూతన సంవత్సర ప్రభావంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఫలితాలు అనేటువంటివి మనం తెలియజేసుకుంటున్నాం. అయితే మన శాస్త్రాన్ని, మన ఆచారాన్ని, మన సాంప్రదాయాన్ని కూడాను ఏమాత్రము ఉపేక్షించకుండా వాటికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరం అయిపోయిన తర్వాత విశ్వావసునామ సంవత్సరం వస్తుంది కదా, ఆ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా అనగా ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఉండేటువంటి వివిధ రాశుల ఫలితాలని కూడా మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ మనం తెలియజేసుకుందాం. కానీ గ్రహగతులు ఈ జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్నటువంటి విషయాలు, వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేటువంటి విషయాలు కేవలం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖుని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నటువంటి విషయాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించగల ప్రార్థన. కన్యా రాశి, మరి ఈ రాశిలో జన్మించిన మహిళలకు 2025 కలిసి వస్తుందా లేదా ఎంతవరకు కలిసి వస్తుంది గురుగారు మాటల్లో? ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి అనగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు కన్యా రాశికి చెందిన మహిళలుగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యా రాశిలో, సప్తమంలో రాహువు, అలాగే 16 మే నుంచి కేతువు 12వ ఇంట, రాహు 6వ ఇంట సంచారం చేస్తుండడం. అయితే ప్రధానంగా ఈ యొక్క గురుగ్రహము 9వ ఇంట, ఈ గురుగ్రహం 9వ ఇంట 9వ తారీఖు మే నుంచి 10వ ఇంట 9 మే నుంచి సెప్టెంబర్ 28 వరకు, అలాగే లాభస్థానంలో సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు, నవంబర్ 12 నుంచి మళ్ళీ డిసెంబర్ 28న కర్కాటకంలోనే వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత కన్యా రాశి వారికి ప్రధానంగా రాహుకేతుల ప్రభావంలో ఉపయోగంగా ఉండడం, అలాగే శని ప్రభావం చూసుకున్న శని ఏప్రిల్ 16 వరకు కుంభరాశిలో, 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో, మళ్ళీ జూలై 8న వక్రీకరించి మీనరాశిలో స్థితి పొందడం, అక్టోబర్ 10 నుంచి కుంభంలో వక్రీకరించి ఉండడం, నవంబర్ 26వ తారీఖు రోజున వక్రం ఆఖరు ఉండడం. కాబట్టి శని అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, మిగతా గ్రహాలు కూడా కొద్ది గొప్ప అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ కన్యా రాశి వారికి గతంలో ఉన్నటువంటి 2024 సంవత్సరం కంటే మెరుగైనటువంటి జీవితాన్ని 2025 సంవత్సరంలో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు అని చెప్పవచ్చు. అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి, ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి నూతన వ్యక్తుల పరిచయం అనేటువంటి కలుగుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో అభివృద్ధికి బాటలు వేసుకుంటారు. అయితే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నం చేయకుండా 1-3 సార్లు ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే మీ చుట్టూనే ఎక్కువగా నమ్మక ద్రోహులు అనేటువంటి ఉండడం, తద్వారా మీరు గుర్తించలేకపోవడం, కొన్ని నియమాలు, కొన్ని సమస్యల్ని మీకు మీరుగా కొని తెచ్చుకోవడం అనేటువంటిది ఉంటాయి. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా గురువు మే 9వ తారీఖు వరకు ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మే 9 వరకు చేసేటువంటి ఏ ప్రయత్నమైనా కానీ అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎలాంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా
మార్చి 30వ తారీఖు వరకు గురుడు మీకు వక్రీకరించే స్థితి పొంది ఉండడం కారణం చేత జనవరి 1 నుంచి మార్చి 30 వరకు కనుక 3 నెలల పాటు కొంత అనారోగ్య సమస్యలు చేసేటువంటి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కలత చెందకండి. 2025 సంవత్సరం ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన మీరు పెట్టుకుంటారు. దానికి తగదు. మార్చి 30 వరకే గురువు అనుకూలంగా లేకపోవడం, మార్చి 30 నుంచి 9 మే వరకు నవమ స్థానంలో గురు సంచార ప్రభావం మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలగచేస్తుంది. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు సంపూర్ణంగా మీదే పైచేయి స్థాయి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే 9 మే నుంచి సెప్టెంబర్ 28 వరకు మిథున రాశిలో దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన సంఘంలో పేరు ప్రతిష్టలు పొందేటువంటి పనులు చేపడతారు. పెద్ద వ్యక్తులు కుటుంబంలో కానీ సమాజంలో కానీ పెద్ద వ్యక్తులు పరిచయం అవుతారు. వారి సహాయ సహకారాలతో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారు అని చెప్పవచ్చు. అన్నిటికంటే ప్రధానంగా తీర్థయాత్రల క్షేత్రము, మఠాధిపతులు, పీఠాధిపతుల సందర్శనము, పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు సెప్టెంబర్ 28వ తారీఖు వరకు, మే 9 నుంచి. ఇక ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో కర్కాటక రాశిలో అత్యచార ప్రభావం ప్రయత్నం చేయడం వల్ల కొన్ని విషయాల్లో మీరు గుడ్డిగా కొందరిని నమ్మడం వల్ల డబ్బు సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా పొందుతారు. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్య కాలంలో ఉంటాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏప్రిల్ 16 వరకు కుంభరాశిలో శని సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని విధాలుగా అనుకూలంగా శని యోగదాయకంగా ఉంటాడు. ఎప్పుడైతే శని 16వ తారీఖు నుంచి అనగా ఈ 16 ఏప్రిల్ నుంచి కుంభరాశిలోకి ప్రయాణం చేస్తాడో అప్పుడు జీవిత భాగస్వాముల మధ్య కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ కొంత పొరపచ్చాలు వస్తాయి. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 మధ్య కాలంలో. ఈ యొక్క సంబంధించినటువంటి అన్ని నెలలు ఇబ్బందిగా ఉంటాయంటే మళ్ళీ ఇక్కడ జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి శని ప్రభావం వల్ల మళ్ళీ యోగదాయకంగా శని మారబోతున్నాడు. ఎప్పటి వరకు ఉంటున్నాడు? శని జూలై 8 నుంచి అక్టోబర్ 10 వరకు కుంభంలోనే స్థితి పొంది ఉండడం. ఇక నవంబర్ 26వ తారీఖు రోజున అనగా అక్టోబర్ 10వ తారీఖు రోజున కుంభరాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో మీ యొక్క సంతానముతో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు వ్యతిరేకంగా మారుతాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. సంతానంతో కూడాను విభేదాలు పనికిరాదు. సంతానం మూలకంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అయితే నవంబర్ 26 నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు కూడాను శని యోగదాయకంగా ఉంటున్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 2024 కంటే 2025 అద్భుతంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇక కేతువు దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి 16 మే నుంచి కారణం చేత, రాహు కూడాను 16 మే నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇటు గురువు మే 9 నుంచి సెప్టెంబర్ 25, 16 మే నుంచి కేతువు, ఈ విధంగా కేతువు ద్వాదశంలో దశమంలో గురువు. ఈ కారణం చేత ముఖ్యంగా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందండి. దైవ పూజల్లో నిమగ్నం అవుతారు, దైవ కార్యాలు చేస్తారు. సొసైటీకి సంబంధించి మీరు ఏదైనా సహాయ సహకారాలు అందజేస్తారు. సేవా కార్యక్రమాలు, మీ యొక్క డబ్బు సేవకై వెచ్చిస్తారు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరినైనా కానీ దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకునే సేవను కూడా మీరు చేసే అవకాశాలు ఈ యొక్క సింహరాశిలో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏర్పడబోతున్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేటప్పుడు రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి అద్భుతంగా ఉంటుంది. పదవులు, నామినేటెడ్ పదవులు వస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఉండడం, ప్రజాదరణ ఉండడం, మీరు ఏదైనా కానీ ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు అనుకూలంగా తీర్పు అనేటువంటిది రావడం, తద్వారా మీరు విజయవంతం అవుతారు. ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు 2025లో ముద్ర పడిపోతుంది. ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశించిన మేర ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి అధికార బదిలీలు జరుగుతాయి. ఏదైనా కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగకాలంగా ఉంటుంది. మీకు భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత ఈ యొక్క 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి సంబంధించిన మహిళలకి కలుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. నూతన ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్, బాధ్యతలు పెరగడం, తద్వారా కుటుంబ జీవితము, ఉద్యోగ జీవితం ఆనందంగా నిర్వర్తించగలిగేటువంటి పరిస్థితి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు కలుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగంలో చేసేటువంటి వాళ్ళకి బాధ్యతతో కూడుకున్నటువంటి ఉద్యోగము, అధికారుల యొక్క అండదండలతో మీరు పొందుతారు. అయితే ఈ యొక్క ఉద్యోగం అనేటువంటిది నిరుద్యోగస్తులకి ఎప్పుడు ప్రయత్నం చేయాలి? ఎందుకంటే నిరుద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఏ సమయంలో గనక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే
మీకు అనుకూలంగా ఉంటున్న విషయాల గురించి మనం తెలియజేసుకుందాం. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 13 వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైన సమయం ఉద్యోగ మార్పుకి, ఉద్యోగం పొందడానికి. అలాగే జూన్ 14 నుంచి ఆగస్టు 16 ఉన్నటువంటి మధ్యకాలం కూడా ప్రమోషన్స్ వస్తాయి లేదా ఉద్యోగ మార్పు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యకాలం కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చెప్పినటువంటి ఈ టైమింగ్ జోన్లో కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసినట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగము, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగము లభిస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే ఎప్పుడు ఆనందదాయకంగా ఉంటుంది, జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఇటు కుజగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రమోషన్స్ ఉంటుంది. అలాగే గొప్ప బాధ్యతలు, పదవులు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంబంధించినటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఈ విధంగా ఇంకో విధంగా చెప్పాలి అని అంటే, ఏదైతే న్యాయ సంబంధమైనటువంటి వివాదాల్లో ఉంటారో వాటికి పరిష్కారం జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యకాలంలో మీకు సంభవం అవుతుంది. కాబట్టి దంపత విభేదాలు కానీ లేకపోతే భాగస్వామ్య విభేదాలు కానీ కూర్చొని చర్చించుకుంటే జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యకాలంలో సమసిపోతాయి. కోర్టు సమస్యలు కూడా సమసిపోతాయి. ఇక మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది, ఏప్రిల్ 21 నుంచి జూన్ 4 మధ్యకాలంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క లాభస్థానంలో కుజగ్రహ సంచార ప్రభావం, ఈ సమయం కూడా మిగతా గురుగ్రహము, శనిగ్రహము అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ఈ సమయం కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మళ్ళీ అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5వ తారీఖు మధ్యకాలంలో ఇటు రవిగ్రహము, ఇటు కుజగ్రహము, అటు శనిగ్రహము, రాహుగ్రహము మరియు గురువు కూడాను అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత సర్వ విధాలుగా ఈ చెప్పినటువంటి అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5 మధ్యకాలంలో సమయం చాలా బాగుంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులు కానీ మనుషులు కానీ ఎవరైనా ఉన్నా, అనగా సినీ రంగము, టీవీ సీరియల్ రంగము, అలాగే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే నాటక రంగంలో మరియు నాట్యము, సంగీతము సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా టీవీ సీరియల్స్ నటించేటువంటి నటులకి వీళ్ళకందరికీ కూడాను గొప్ప బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు వస్తాయి. లాంగ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి సైన్ చేస్తారు. తద్వారా మీకు కొన్ని సంవత్సరాల వరకు మీకు ఆదాయానికి లోటు అనేటువంటిది ఉండదు. గొప్ప ప్రాజెక్టులో మీరు ఉండడం వల్ల మీకు ప్రజాదరణ పెరిగేటువంటి విధంగా, ఆదాయం పెరిగేటువంటి విధంగా మీకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కాబట్టి చక్కటి అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధిని పొందుతారని చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థినులు గురు, శని, రాహువుల యొక్క ప్రభావము, కుజగ్రహ ప్రభావం ఉండడం వల్ల పోరాట పటిమతో ఉత్తీర్ణత శాతము అన్ని విధాలుగా పొందుతారు. పరీక్షల్లో ఉత్తమ శ్రేణి మార్కులతో మీరు పాస్ అవుతారు. కోరుకున్న చోట విద్యా సంస్థల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. పరీక్షల్లో అన్నింటా మీదే ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత శాతం మీకు ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు, ముఖ్యంగా ఈ రెస్టారెంట్ బిజినెస్ నడిపేటువంటి వాళ్ళు, ఫుడ్ సంబంధించినటువంటి బిజినెస్ నడిపేటువంటి వాళ్ళు, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బ్యూటీ పార్లర్లు, లేడీస్ ఎంపోరియం, క్లాత్ ఎంపోరియం నడిపేటువంటి మహిళలు, ముఖ్యంగా రోడ్డు మీద పండ్లు ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే కర్రీ పాయింట్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను ఏప్రిల్ అనగా మే 9వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి కాలము. ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో కూడా అద్భుత కాలం. అనగా జనవరి 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు అద్భుత కాలం. అయితే జనవరి 1 నుంచి మార్చి 30 వరకు గురువు అనుకూలంగా లేడు. కాబట్టి వ్యాపార విస్తరణ, ఈ చెప్పబడినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి, ఇంకొక బ్రాంచ్ ఏర్పాటు చేయాలి, లేదా డబ్బులు పెట్టి వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయాలి అనుకుంటే మాత్రం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రారంభించండి. మార్చి 30 వరకు గురువు అనుకూలంగా లేడు. ఈ కారణం చేత మార్చి 30 నుంచి సెప్టెంబర్ 28 తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలము. ఇటు గురుగ్రహము, శని, రాహుగ్రహాలు సంపూర్ణంగా అనుకూలిస్తాయి. మధ్యలో కుజగ్రహం కూడా అనుకూలిస్తుంది, రవిగ్రహం కూడా అనుకూలిస్తుంది. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేతగా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళని ఎవరు ఆపుతారండి? తప్పకుండా అన్నింటి విజయం మీదే సంబంధించి ఉంటుంది. ఇక స్టీల్ వ్యాపారస్తులు, స్టీల్ రంగంలో వ్యాపారస్తులు, తోలు చర్మ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, అలాగే ఈ సంబంధించినటువంటి ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఐరన్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడాను ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను మంచి జరుగుతుంది. ఇక రైతులకైతే అధిక దిగుబడి అనేటువంటిది వస్తుంది. కూలి పని చేసుకునే మహిళలకు కావచ్చు, లేదా పొలాన్ని నమ్ముకొని జీవనభృతిగా ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకి అద్భుతమైనటువంటి దిగుబడి ఉంటుంది. తద్వారా వేసిన అన్ని పంటలు మీకు మార్కెట్ రేటు అధికంగా మీకు రావడం, తద్వారా సంపద మీకు పెరుగుతుంది. ఇక
ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు మాత్రము ఎక్కువగా యోగదాయకంగా ఉన్నప్పుడు మనిషి ఎక్కువగా కష్టపడతారు, తద్వారా శరీరం అనారోగ్యం చేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 30వ తారీఖు వరకు అనారోగ్య సమస్యలు మార్చి 30 తారీఖు వరకు అనారోగ్య సమస్యలు కొన్ని వచ్చేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇటు శని రాహువుల యొక్క ప్రభావం వలన ఈ యొక్క రాశి ఈ సంవత్సరం అంతా కూడాను ఈ సంబంధించినటువంటి మహిళలకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. యోగదాయకాన్ని ఇస్తూ కూడా శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం వలన కొంత సర్వికల్ ప్రాబ్లమ్స్, మెడ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నుంచి పాదాల వరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏర్పడబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఇక 2024 సంవత్సరం కంటే 2025 సంవత్సరంలో మిమ్మల్ని చూస్తేనే మీ మీద గౌరవ అభిమానాలు పెరిగిపోతాయి. తద్వారా మీ కుటుంబంలో మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాట గీటు దాటకుండా అందరూ నడుచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీరే అన్ని రకాలుగా పైచేయి స్థాయి సంపాదించుకుంటారు. అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఇవన్నీ కూడా గమనించుకున్నట్లయితే ఇది మీ యొక్క జాతకంతో పాటుగా మీకు వివాహం అయితే మీ భర్త, మీ పిల్లల జాతకం కూడా మీ మీద ప్రభావం చూపుతుంది. అలాగే వివాహం కాకపోతే మీ తల్లిదండ్రులు, మీ తోడబుట్టిన వాళ్ళ ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 2025 సంవత్సరం గతం కంటే కూడా గొప్పగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీకు అందరికీ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క 2025 సంవత్సరంలో జనవరి 13వ తారీఖు రోజున సర్వదోష నివారణ, జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, ఈ యొక్క గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడానికి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ లేదా శ్రీశైల క్షేత్రంలో కానీ ప్రారంభించబోతున్నాం. ఈ దరిమిల ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో కొన్ని కార్యక్రమాలు ప్రతి నెల మీ గోత్రనామాలతో, కుటుంబ సభ్యుల గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, మీ వైపు, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నా అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినా, 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అంటారు. కాబట్టి ఇట్టి పితృశాప నివారణకై మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా తెలుసుకోవచ్చు. గురుగారు, మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఇంకా లైఫ్ని ఎలా ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి, ఒక్కసారి సూచించరా? ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి 2025 సంవత్సరంలో వచ్చేటువంటి సమస్యలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ప్రధానంగా ప్రతిరోజు కూడాను ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరం 3 సార్లు పఠించడం కానీ చేయాలి. అలాగే ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. లేదా గణపతికి పూజ అనేటువంటి ఒక 108 రోజుల పాటు చేయండి. సంవత్సరం అంతా పుణ్య ఫలితం మీకు ఉంటుంది. ఇక వీలు కుదిరినప్పుడల్లా లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో కొంతసేపు గడపడం ద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పబడినటువంటి ఫలితాలకి విభిన్నంగా మీ యొక్క జీవితం ఇంకా ఇబ్బందికరంగా ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలోని నడిచేటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. ఇక మీ యొక్క జీవితం ఈ 2025 సంవత్సరంలో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. వాటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ధన్యవాదాలు గురుగారు.